Hello everyone, I'm Dr. Advait Sai Alampur, cataract and LASIK surgeon at Sai Jyoti Eye Hospital and Envision LASIK Center, Hyderabad. So ఇవాళ వచ్చేసి I'm going to be talking about the cataract surgery చేసిన తర్వాత lenses గురించి మనం మాట్లాడబోతున్నాం. Now the recent technology, ఇప్పుడు recent advances చూసుకుంటే cataract surgery వచ్చేసి it is not only for vision improvement, కాకపోతే the beauty of the surgery is the lenses as self. ఇప్పుడు ఏంటంటే ఈ cataract surgery చేసిన తర్వాత మనం పెట్టబోయే లెన్స్ వచ్చేసి it is for refractive correction. అంటే మనకు విజన్ ఇంప్రూవ్మెంట్తో పాటు మనకు గ్లాసెస్ కూడా మనకు పవర్ అనేది కరెక్ట్ అయిపోతుంది. So today I'm going to be talking about the different types of lenses that are available now, in which you can choose because there are a lot of options that you can explore. సో ఇప్పుడు ఏంటంటే cataract సర్జరీలో నార్మల్గా ఏం చేస్తామంటే ఈ లేజర్ ద్వారా లోపల ఉన్న పొర తీసేసి కంట్లో ఇంకో లెన్స్ పెడతాం అనమాట. సో ఈ పెట్టబోయే లెన్స్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. నంబర్ 1 వచ్చేసి మోనోఫోకల్ లెన్స్, నంబర్ 2 వచ్చేసి మల్టీఫోకల్ లెన్సెస్, దెన్ దెర్ ఇస్ ఇడాఫ్ లెన్సెస్, అండ్ దెన్ వచ్చేసి వీ హ్యావ్ ట్రైఫోకల్ లెన్సెస్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో మోనోఫోకల్ లెన్స్ అంటే ఏంటంటే మోనోఫోకల్, బేసిక్లీ మోనోఫోకల్ లెన్స్ పెట్టిన తర్వాత మనకు డిస్టెన్స్ విజన్ అనేది కంప్లీట్గా కరెక్ట్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ నియర్ విజన్ మాత్రమే మనం గ్లాసెస్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో సంబడి హూ వాంట్స్ టు బీ కంప్లీట్లీ గ్లాస్ ఫ్రీ ఫర్ ఓన్లీ డిస్టెన్స్ వేర్ దే వాంట్ టు వేర్ రీడింగ్ గ్లాసెస్, అలాంటి వాళ్ళకి మోనోఫోకల్ లెన్స్ అనేది సూట్ అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం ఏంటంటే ట్రెండ్ ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ గ్లాస్ ఫ్రీ, డాక్టర్ నాకు రీడింగ్ కూడా గ్లాసెస్ వద్దు అంటారు. సో ఇలాంటి వాళ్ళకి మల్టీఫోకల్ లెన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మల్టీఫోకల్ లెన్స్ పెడితే ఏంటంటే మనకు డిస్టెన్స్ విజన్తో పాటు మనకు నియర్ విజన్ కూడా కరెక్ట్ అయిపోతుంది. సో డిస్టెన్స్ మనకు గ్లాస్ అవసరం ఉండదు, ప్లస్ నియర్ విజన్ కూడా మనకు గ్లాసెస్ అవసరం ఉండదు. నౌ there are a lot of people who have lot of screen time, అంటే లైక్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ సాఫ్ట్వేర్ వీళ్ళకి కానీ చాలా మందికి ఏంటంటే ఇంటర్మీడియట్ విజన్ అవసరం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ విజన్ అవసరం ఉన్న వాళ్ళకి మనకి ఏంటంటే వీ సజెస్ట్ ఇడాఫ్ లెన్స్. ఇడాఫ్ లెన్స్ ఏంటంటే ఇట్ ఇస్ బేసిక్లీ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. ఇడాఫ్ లెన్స్ పెడితే ఏంటంటే మనకు 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి, 40 సెంటీమీటర్స్ అంటే బేసిక్లీ యువర్ ఇంటర్మీడియట్ విజన్, దట్ ఈస్ యువర్ సిస్టమ్. సో 40 సెంటీమీటర్స్ నుంచి మనకు డిస్టెన్స్ వరకు మనకు అబ్సల్యూట్లీ క్లియర్ విజన్ ఉంటుంది. దీంట్లో ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. కానీ వెరీ స్మాల్ లెటర్స్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ కానీ లేదంటే మీకు సెల్ ఫోన్లో చిన్న అక్షరాలు కానీ దీనికి 0.75 కానీ +1 అనేది గ్లాసెస్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. నౌ సమ్ పీపుల్ దే వాంట్ టు బీ గ్లాస్ ఫ్రీ ఫర్ డిస్టెన్స్, దే వాంట్ టు బీ గ్లాస్ ఫ్రీ ఫర్ ఇంటర్మీడియట్, అండ్ దే వాంట్ టు బీ గ్లాస్ ఫ్రీ ఫర్ నియర్ విజన్. సో ఇలాంటి వాళ్ళకి వీ సజెస్ట్ ట్రైఫోకల్ లెన్స్. ద బ్యూటీ ఆఫ్ ట్రైఫోకల్ లెన్స్ వచ్చేసి యు ఆర్ కంప్లీట్లీ గ్లాస్ ఫ్రీ ఫర్ యువర్ లైఫ్. సో బేసిక్లీ దీంట్లో మీకు డిస్టెన్స్ విజన్ కానీ ఇంటర్మీడియట్ విజన్ కానీ నియర్ విజన్ కానీ కంప్లీట్గా యుల్ బికమ్ గ్లాస్ ఫ్రీ, యూ డోంట్ హ్యావ్ టు వేర్ ఎనీ గ్లాసెస్. నౌ చాలా మంది ఏంటంటే డాక్టర్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. నౌ honestly speaking there are no side effects because surgery అనేది it is the same surgery, the lens that we are putting is a different type of lenses. కాకపోతే కొంతమందికి ఎస్పెషలీ మల్టీఫోకల్ లెన్స్ కానీ ట్రైఫోకల్ లెన్స్ పెట్టిన వాళ్ళకి లెస్ దెన్ 5% మందికి కొంతమందికి గ్లేర్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్లేర్ అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్లీ మల్టీఫోకల్ లెన్సెస్ కానీ ట్రైఫోకల్ లెన్స్లో చిన్న రింగ్స్ ఉంటుంది. ఈ రింగ్స్ ఉండడం వల్ల మనకి ఎప్పుడైతే ఎదురున్న వెహికల్ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో యూ సీ స్మాల్ సర్కిల్. సో ఇలాంటి గ్లేర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని సంబడి హూస్ వెరీ యాక్టివ్లీ డ్రైవింగ్ ఎట్ నైట్ టైమ్ లైక్ క్యాబ్ డ్రైవర్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ కానీ సంబడి హూస్ యాక్టివ్లీ డ్రైవింగ్ ఎవ్రీ డే, వీళ్ళకు వీ డోంట్ సజెస్ట్ ట్రైఫోకల్ ఆర్ మల్టీఫోకల్ లెన్స్. ఇలాంటి వాళ్ళకి ఇడాఫ్ లెన్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్. ఇడాఫ్ లెన్స్ పెట్టుకుంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ కరెక్ట్ యువర్ నియర్ విజన్ ఆల్సో. బేసిక్లీ మనకు 40 సెంటీమీటర్స్ నుంచి దూరం వరకు కనపడుతుంది. 40 అంటే బేసిక్లీ దిస్ డిస్టెన్స్ టిల్ ఇన్ఫినిటీ యుల్ బి ఏబుల్ టు సీ క్లియర్లీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వెన్ యూర్ గోయింగ్ ఫర్ cataract సర్జరీ. ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ఆప్షన్స్. మీ డాక్టర్ని మీ డౌట్స్ అన్ని అడగండి, ask for all the options, and then you decide based on your lifestyle what suits you best. You decide and then you get to see properly.